వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. వైఎస్ విజయమ్మ ఈమె వ్యవహార శైలి ఎప్పటి నుంచో చర్చనీయాంశంగానే ఉంది. అయితే వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, వ్యక్తిగత విభేదాల్లో ఆమె పాత్ర ఏంటి అన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానమే కనిపించట్లేదు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, మరొకవైపు కుమార్తె షర్మిల. ఇద్దరూ ఒకరినొకరు రాజకీయంగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా వ్యతిరేకించుకుంటున్న పరిస్థితులు చూస్తున్నాం. కానీ ఈ పరిస్థితుల్లో విజయమ్మ మాత్రం ఇద్దరికీ సమానంగానే దగ్గరగా ఉండే ప్రయత్నమే చేస్తున్నారు. ఇదే ఆమెను ఎక్కువగా విమర్శలు, చర్చల మధ్యకు తీసుకొచ్చే ఛాన్స్ ఇస్తోంది. అయితే తాజాగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విజయమ్మ కుమారుడు జగన్మోహన్ రెడ్డితో కోడలు భారతితో కలిసి కనిపించటమే ఇప్పుడు విశేషంగా మారింది. గత కొంతకాలంగా ఈమె షర్మిలతోనే ఎక్కువగా కనిపిస్తున్నారు విజయమ్మ. మరి ఈసారి జగన్ కుటుంబంతో ఉండటమే పలు అద్దాలకు దారితీసింది. ఆమె అసలు కన్ఫ్యూజన్లో ఉన్నారా, లేక తల్లిగా తన బాధ్యత నిర్వర్తిస్తూ ఇద్దరినీ విడిచిపెట్టలేకపోతున్నారా అన్న చర్చలు మళ్ళీ తెరపైకొచ్చాయి. అయితే ప్రతి క్రిస్మస్కి, రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి ఇలాంటి సందర్భాల్లో విజయమ్మ ఎవరితో ఉంటారు అన్నది మీడియా, రాజకీయ వర్గాల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తిగానే ఉండేది. అయితే రాజశేఖర్ రెడ్డి బతుకున్నంత కాలం కుటుంబ మహిళలు రాజకీయంగా వెలుగులోకి ఎప్పుడూ రాలేదు. విజయమ్మే కానీ భారతి వంటి పేర్లు అసలు ప్రజా జీవితంలో ఎవరికీ తెలియదు, వినిపించేవి కూడా కాదు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత పరిస్థితి అయితే పూర్తిగా మారిపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయాలన్న ఆశతోనే విజయమ్మ ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ హైకమాండ్ను కలిశారు. అప్పట్లో అక్కడి నుంచి కాంగ్రెస్తో విభేదాలు స్టార్ట్ అయ్యాయి. జగన్ చుట్టూ కేసులు, చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు వరకు జరిగిన ప్రతి కీలక ఘట్టంలో కూడా విజయమ్మ జగన్కు కీలక పాత్ర పోషించారు, అండగా నిలిచారని చెప్పొచ్చు. ఇక విశాఖపట్నం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయటం ద్వారా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో ఓటమే ఎదురైంది. అయినా కూడా రాజకీయ కార్యకలాపాలు ఆమె జీవితంలో భాగమైపోయాయి. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె కొనసాగారు కూడా. కానీ షర్మిలతో జగన్కున్న విభేదాలు, ఇక ఈ విభేదాలు మొదలైన తర్వాత విజయమ్మ వైఖరిలో స్పష్టమైన మార్పు చూడొచ్చు. అయితే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా ఆమెకి పూర్తిగా అండగా ఉన్నారు ఈవిడ. మరి ఈ క్రమంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీకి, జగన్కు దూరం అయ్యారు విజయమ్మ. అయితే షర్మిల రాజకీయంగా ఇప్పటి వరకు సరిగ్గా నిలబడలేకపోయారు. చివరకు ఒకప్పుడు వైఎస్ కుటుంబం విధించిన కాంగ్రెస్ పార్టీలోనే ఆమె చేరి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలిగా మారటం అంటే ఇది మరొక మలుపు. మరి పరిణామాలన్నిటి మధ్య విజయమ్మ పరిస్థితి కక్కలేక మింగలేక ఉందని అంటున్నారు. ఒకవైపు షర్మిలకు మద్దతుగా ఆస్తుల బదలాయింపు అయితే జరిగింది. మరొకవైపు అదే అంశంపై కూడా జగన్కి కోర్టుకెళ్లటం ఇప్పుడు కుటుంబ విభేదాలను బహిర్గతం చేస్తోంది. ఆస్తుల వివాదం నడుస్తున్నప్పటికీ విజయమ్మ ఎక్కువగా షర్మిలతోనే ఉండటం చూడొచ్చు. అయితే మధ్య మధ్యలో అప్పుడప్పుడు జగన్ వెంట కూడా కనిపిస్తున్నారు విజయమ్మ. మరి ఈ పరిస్థితి గమనిస్తున్న వారు విజయమ్మ దుస్థితి ఏ తల్లికి రాకూడదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయాల్లో పిల్లలు వేరువేరు దారుల్లో నడిచినా కూడా తల్లి మాత్రం ఇద్దరిని వదులుకోలేని స్థితిలో ఉండటమే ఆమె వ్యక్తిగత వేదనకు అద్దం పడుతోంది. రాజకీయ లెక్కలు ఎలా ఉన్నా సరే విజయమ్మ పాత్ర మాత్రం ఒక తల్లిగా మరింత సంక్లిష్టంగా మారింది అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మరి మీరేమంటారు? దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.